తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి స్థానం ఏదన్నా ఉంది అంటే హైదరాబాద్ స్థానం బీజేపీ తీసుకున్నది. మరి హైదరాబాద్ పరిస్థితి అనేటువంటిది ఏ విధంగా? యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి స్థానం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ స్థానం. ఆ స్థానంలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీతోని, ఎప్పుడూ రానటువంటి ఆదరణతోని మాధవీలత గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని హైదరాబాద్లో తెలంగాణ జాతీయవాదంతో ముందుకొచ్చిండ్రు. కాబట్టి జై శ్రీరామ్ నిదానంతో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ముస్లిం ఇళ్లలో కూడా పోతున్నారు. కాబట్టి అక్కడ అసదుద్దీన్ గారు ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఏ రోజు కూడా అతను ఎంపీగా ఉండి అక్కడ ఎక్కడ కూడా న్యాయం చేయలేరు. కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలా, మాధవీలత గారిని గెలిపించాలా. ఆమె గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యపరంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉచిత కాన్పులు చేసింది అక్కడ ముస్లిం మహిళలకు. ఆ ముస్లిం మహిళలే ముందుకొచ్చి మాధవీలత గారు ఎన్నో మంచి పనులు చేసింది. కాబట్టి మేము ఈసారి ఆమె దిక్కే నిలబడతాం, బీజేపీనే గెలిపిస్తాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ట్రిపుల్ తలాక్ కానీ ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్తా పోతుంటే. అలాంటి అన్నిటికీ ఆకర్షితులై బ్రహ్మాండమైన మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ అక్కడ హైదరాబాద్లో కూడా గెలవబోతుంది. బోకస్ ఓట్లను మొత్తం తొలగించిండ్రు కాబట్టి ఎప్పుడూ లేనంత మెజార్టీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాం. బోకస్ ఓట్లతోనే ఇంతవరకు ఎంఐఎం పార్టీ అక్కడ గెలుస్తూ వచ్చింది. ట్రిపుల్ తలాక్ ప్రభావం అక్కడ చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా 100% చూపిస్తున్నది. ముస్లిం మహిళలు దాంతోనే ఇప్పుడు మాధవీలత గారు దిక్కు తిరుగుతున్నారు. రాజాసింగ్ కానీ కిషన్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆ గడపకు పోతున్నారు. కాబట్టి ముస్లిం మైనారిటీ వాళ్ళు కూడా మొత్తం కుటుంబాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దిక్కే ఉన్నాయి. My Media, the voice of India.